హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇంకొన్ని క్లాసెస్లో మనకి 4th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కొంచెం లెంతీ యూనిట్ ఇది మనకి. సో దీని తర్వాత 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తాము. సో స్టే ట్యూన్. సో ఇవాల్టి క్లాస్లో చూసుకున్నట్టయితే రికమెండేషన్స్ ఆఫ్ ద ఎన్పిఈ 1986 ఆన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ డిసేబుల్డ్ చిల్డ్రన్. సో డిసేబుల్డ్ చిల్డ్రన్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా ఎన్పిఈ 1986 చేసిన రికమెండేషన్స్ ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే, సో స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ద ఎన్పిఈ 1986 స్టేట్స్ ద ఆబ్జెక్టివ్ షుడ్ బి టు integrate the mentally handicapped with the general community as equal partners to prepare them for normal growth and to enable them to face life with courage and confidence. సో ఏమంటున్నారు ఇక్కడ ఎన్పిఈ 1986 ఏమని చెప్తుంది అని అంటే, సో ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని జనరల్ కమ్యూనిటీ తోటి ఈక్వల్ పార్ట్నర్స్ లాగా ఇంటిగ్రేట్ చేయాలి అనేసి ఉంది. ఓకే, ఎందుకు? వాళ్ళ యొక్క నార్మల్ గ్రోత్ కోసం, అలాగే కరేజ్ కాన్ఫిడెన్స్ కోసం. ఓకే, సో దానికి సంబంధించి రికమెండేషన్స్ ఏంటో చూద్దాము. ద ఫాలోయింగ్ మెజర్స్ విల్ బి టేకెన్ ఇన్ దిస్ రిగార్డ్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫీజిబుల్, ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మోటార్ హ్యాండిక్యాప్స్ అండ్ అదర్ మైల్డ్ హ్యాండిక్యాప్స్ విల్ బి కామన్ విత్ దట్ ఆఫ్ అదర్స్. సో ఎప్పుడైతే పాసిబుల్ ఉంటుందో, ఎప్పుడైతే ఓకే చేయొచ్చు అనేసి మనకి పాసిబిలిటీ కనిపిస్తుందో, అప్పుడు మోటార్ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మైల్డ్ హ్యాండిక్యాప్స్, సో చిన్న చిన్న హ్యాండిక్యాప్స్ అయిన వాళ్ళు కానివ్వండి, కామన్ క్లాసెస్ అనేవి తీసుకోవాలన్నమాట జనరల్ స్టూడెంట్స్ తోటి కలిపి. ఓకే, స్పెషల్ స్కూల్స్ విత్ హాస్టల్స్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ ఫార్ as పాసిబుల్ ఎట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ద సివియర్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. సో ఎక్కువగా సివియర్గా హ్యాండిక్యాప్డ్ అయిన చిల్డ్రన్కి స్పెషల్ స్కూల్స్, హాస్టల్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. ఓకే, adequate arrangements will be made to give vocational training to the disabled. సో డిసేబుల్డ్ వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్, జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడము. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విల్ బి రీఓరియంటెడ్ in particular for teachers of primary classes to deal with handicapped children and with their special difficulties. సో టీచర్స్కి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి రీఓరియంట్ చేస్తారు. సో ఎందుకు అని అంటే పర్టికులర్గా ప్రైమరీ టీచర్స్కి చేస్తారు ఇది. ఎందుకు అని అంటే స్పెషల్ డిఫికల్టీస్ ఉన్న హ్యాండిక్యాప్ చిల్డ్రన్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడానికి. వాలంటరీ ఎఫర్ట్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద డిసేబుల్డ్ విల్ బి ఎంకరేజ్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ మేనర్. సో డిసేబుల్ చిల్డ్రన్కి వాలంటరీగా ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా ఎఫర్ట్స్ అనేటివి పెడితే వాటిని ఎంకరేజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్. సో మెయిన్గా ఏం చెప్తుంది ఎన్పిఈ 1986, మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయిన చిల్డ్రన్ని జనరల్ కమ్యూనిటీ తోటి కలిపి ఈక్వల్ పార్ట్నర్స్ లాగా ఎడ్యుకేషన్ని అందించాలి ఫర్ ద నార్మల్ గ్రోత్ అండ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ మైనారిటీస్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాము. ఎడ్యుకేషన్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ముందు నుంచి చూస్తుంది ఎడ్యుకేషన్ అనేది సోషల్ పరంగా, సొసైటీ పరంగా, ఎకనామిక్ పరంగా, ఫైనాన్స్ పరంగా ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తుంది. A well-educated population adequately equipped with knowledge and skill is not only essential to support economic growth but is also a precondition for growth to be inclusive, since it is the educated and skilled person who can stand to benefit most from the employment opportunities which growth will be provided. So పాపులేషన్ అనేది ఎక్కువగా ఎడ్యుకేట్ అయి ఉంటే, నాలెడ్జ్ ఉంటే, స్కిల్ఫుల్ ఉంటే, సో ఎకనామిక్ గ్రోత్కి ఇది ఎసెన్షియల్ అవుతుంది. దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ఉపయోగపడుతుంది, మన యొక్క డెవలప్మెంట్కి, గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఓకే, ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ అన్ ఇంక్లూజివ్ అజెండా విత్ ఎ విజన్ ఆఫ్ రియలైజింగ్ ఇండియాస్ హ్యూమన్ రిసోర్స్ పొటెన్షియల్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ విత్ ఈక్విటీ అండ్ ఎక్సలెన్స్. సో ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువ మందికి అందితే అంత బెనిఫిట్ అవుతుంది. సో అందుకే మైనారిటీస్కి కూడా ఎడ్యుకేషన్ అందాలి అనేసి ఈక్విటీ కానివ్వండి, ఈ ఈక్వాలిటీ ఉండాలి, ఇంక్లూజివ్ అజెండా అనేది తీసుకొచ్చింది. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకే, all minorities shall have the right to establish and administer education institutions of their own are the mandate as per article 31 of the constitution. So article 31 constitution lo meer chusukunnataithe వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మైనారిటీస్ తీసుకురావచ్చు అనేసి ఉంది. ఓకే, గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు అడ్రస్ the existing backwardness in education of minorities, especially the Muslims, constituting the major chunk
ఆఫ్ ద మైనారిటీస్. సో గవర్నమెంట్ అనేది కమిటెడ్ ఉంది మైనారిటీస్ ఎడ్యుకేషన్ కి. ఎందుకు అని అంటే వాళ్ళకి అంతగా ఎడ్యుకేషన్ అందట్లేదు, బ్యాక్వర్డ్ ఉంటున్నారు అనేసి గమనించింది. కాబట్టి స్పెషల్ గా ముస్లిమ్స్ ని చూసుకుంటే ఈ మైనారిటీస్ లో ఎక్కువ చంక్ అనేది మీరు చూసుకుంటే ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, as per article 29 of the constitution, the government has given several concessions to minorities. So article 29 ప్రకారంగా minorities కి చాలా concessions అనేటివి గవర్నమెంట్ ఇచ్చింది. No institution should object the admissions to any citizens of the country. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఎనీ సిటిజన్ కి, అంటే ఇండియాలో పుట్టిన ఏ సిటిజన్ కైనా మీరు అడ్మిషన్ ఇవ్వకుండా ఉండొద్దు. ఓకే, as such admissions should be given in the educational institutions without any discrimination of caste, religion, group and language. So ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అడ్మిషన్స్ అనేటివి ఇవ్వాలి. ఓకే, Article 28 of the Constitution stresses the importance of secularism, and at the same time people are liberal to worship and do spiritual activities as per their beliefs. So Article 28 లో కాన్స్టిట్యూషన్ లో ఏముంది అని అంటే సెక్యులరిజం మీద, దాని ఇంపార్టెన్స్ మీద ఉంది. ఓకే, సో మీరు యాజ్ అ పర్సన్ ఎడ్యుకేషన్ ని అందుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఫ్రీడమ్ కూడా ఇచ్చారనమాట టు వర్షిప్ అండ్ టు డూ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీ బిలీఫ్స్ ప్రకారంగా. ఓకే, ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఫండెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రాక్టీస్ రిలీజియస్ టీచింగ్స్, బట్ ఇట్ క్యాన్ బి డన్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్. సో గవర్నమెంట్ స్కూల్స్ లో రిలీజియస్ టీచింగ్స్ అనేటివి ఉండకూడదు, కానీ పేరెంట్స్ యొక్క ఈ పర్మిషన్ తోటి పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే, ఆర్టికల్ 350A facilitates minorities to provide primary education in their mother tongue. సో మైనారిటీస్ కి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ మదర్ టంగ్ లో ఇవ్వడానికి ఆర్టికల్ 350A అనేది చెప్తుంది అనమాట. గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు టీచ్ ఇన్ దేర్ మదర్ టంగ్. గవర్నమెంట్ కానివ్వండి, లోకల్ బాడీస్ కానివ్వండి, వాళ్ళ మదర్ టంగ్ లో టీచ్ చేయాలి అనేసి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. As per census report 2001, the percentages of minority population and their literacy rates are as follows. So census reports 2001 ప్రకారంగా చూసుకున్నట్టయితే మైనారిటీ పాపులేషన్ యొక్క పర్సంటేజెస్ ఎలా ఉన్నాయో లిటరసీ రేట్స్ లో చూద్దాము. అకార్డింగ్ టు సచార్ కమిటీ రిపోర్ట్, 1/4 of the Muslim children in the age group of 6 to 14 years has either never attended school or are dropouts. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి ఒక కమిటీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఏంటది? సచార్. సో ఈ కమిటీ రిపోర్ట్ ద్వారా ఏం తెలుస్తుంది, ముస్లిం చిల్డ్రన్ 6 నుంచి 14 ఏళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1/4 ఆఫ్ ద ముస్లిం చిల్డ్రన్ అనేది స్కూల్ అటెండ్ అవ్వలేదు లేదా డ్రాప్ అవుట్స్ అయి ఉండాలి. ఓకే, ఫర్ చిల్డ్రన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 17 years the educational attainment of Muslims at matriculation is 17% as against national average of 26%. 17 years కంటే ఎక్కువ ఉన్న ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెట్రికులేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 17% అనేది ఉంది. సో యావరేజ్ గానే మనకి 26% అంటే ఇంకా 17% అనమాట. Only 50% of Muslims who complete middle school are likely to complete secondary education compared to 62% at national level. So national level లో 62% అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 50% ముస్లిమ్స్ మాత్రమే మిడిల్ స్కూల్ కంప్లీట్ చేసిన వాళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేస్తున్నారు. The report has also drawn attention to the low levels of education attainment among Muslim women. ఇంకా ముస్లిం ఉమెన్ మీరు చూసుకున్నట్టయితే ఇంకా తక్కువగా ఉంది లిటరసీ రేట్ అనేది. Muslims in rural areas as well as in technical and higher education. దాంతో పాటుగా రూరల్ ఏరియాస్ లో ఉన్న ముస్లిమ్స్ కానివ్వండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో, హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న వీటిలో కూడా చాలా తక్కువ లిటరసీ రేట్ అనేది ఉంది ముస్లిమ్స్ లో. ఓకే, ద హై లెవెల్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ రాజేందర్ సచార్ has also made a number of recommendations for improvement of the educational status of the Muslim communities. సో ముస్లిం కమ్యూనిటీస్ యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్ అనేటివి ఇంప్రూవ్ అవ్వాలనేసి మనకి జస్టిస్ రాజేందర్ సచార్ గారు కొన్ని రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కింద మీరు చూసుకున్నట్టయితే కమ్యూనిటీస్ వాళ్ళ పర్సంటేజ్ ఏంటి, పాపులేషన్ పర్సంటేజ్ ఏంటి, అలాగే లిటరసీ పర్సంటేజ్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ముస్లిమ్స్ కమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే 12.4% పాపులేషన్ ఉంటే అందులో 59.1% లిటరసీ అంటే అబౌవ్ 50%. క్రిస్టియన్స్ చూసుకున్నట్టయితే 2.3% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో ఉంటే దాంట్లో 80% మంది 80.3% మంది లిటరసీ అయి ఉన్నారు. సిఖ్లలో మీరు చూసుకున్నట్టయితే 1.9% పాపులేషన్ ఉంటే దాంట్లో 69.4% లిటరసీ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. ఓకే, బుద్ధిస్ట్ చూసుకున్నట్టయితే 0.8% ఆఫ్ పాపులేషన్ ఉంటే 72.7% లిటరసీ రేట్ అనేది ఉంది. అలాగే జురెస్టియన్స్ అండ్ పార్సీస్ అంటారు కదా వీళ్ళని, వాళ్ళు సో వాళ్ళని చూసుకున్నట్టయితే 0.007
పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో ఉంటే 97.9% ఆఫ్ మంది ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద మైనారిటీస్ ఎడ్యుకేషన్. సో ఇవాళ క్లాస్ లో మనం డిసేబుల్డ్ చిల్డ్రన్ కి ఈక్వల్ ఆపర్చునిటీ కోసం NPE 1986 ఇచ్చిన రికమెండేషన్స్ మరియు మైనారిటీస్ ఎడ్యుకేషన్ గురించి చూసాము. సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే లైక్ చేసేయండి వీడియోని, మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఏ వీడియో మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేటివి తెస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.